వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న చాలా ఆర్భాటంగా, అట్టహాసంగా, ఎంతో ఆనందోత్సాహాల మధ్య మైత్రివనం సర్కిల్, అమీర్పేట మైత్రివనం సర్కిల్ అక్కడ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైనప్పుడు మాగంటి గోపీనాథ్ గారు పరంపదించడం, ఆ ఖాళీ ఏర్పడడం, తర్వాత పోటీలు జరగడం, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ అక్కడ పోటీకి నిలబడడం. ఆ నిలబడిన తరుణంలో కొంతమంది ఆయన అడిగారు, అమీర్పేటలో మాకు ఎన్టీ రామారావు గారి విగ్రహం కావాలి అంటే ఖచ్చితంగా పెట్టిస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారికి చెప్పడం, ఎన్నికలైన 6 నెలల తర్వాత కరెక్ట్గా నిన్న అక్కడ విగ్రహావిష్కరణ జరిగింది. ఎన్టీ రామారావు గారి గురించి చెప్పారు, అంతా అయ్యింది. సరే, ఇక్కడ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ సర్కిల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు కొంతమంది పంచుకున్నారు. ఫస్ట్ అసలు అది మైత్రివనం సర్కిల్ కానే కాదు. ఫస్ట్ సారథి స్టూడియోస్ స్టాప్ అనేవాళ్ళు, సారథి స్టూడియోస్ స్టాప్. దాని తర్వాత మైత్రివనం అయింది. ఆ మైత్రివనం కాస్త అమీర్పేట మైత్రివనం అయింది. అంటే ఇన్ని దశాబ్దాల్లో ఒకటే సెంటర్కి 3 రకాల పేర్లు వచ్చేసాయి. నిన్న అధికారికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఎన్టీఆర్ సర్కిల్, సారథి స్టూడియోస్ స్టాప్ కాదు, మైత్రివనం స్టాప్ కాదు, అమీర్పేట మైత్రివనం స్టాప్ అంతకంటే కాదు, ఇక నుంచి దాన్ని ఎన్టీఆర్ సర్కిల్గా నామకరణం చేశారు అధికారికంగా. దీని వెనకాల ఉన్నటువంటి చరిత్రని, అంటే ఆయనకి మాత్రమే దక్కినటువంటి ఒక గౌరవాన్ని, పరిస్థితులు ఎలా వచ్చాయనేది కూడా ఒకసారి చూడండి. ఎవరు క్లెయిమ్ చేసుకున్నా, ఏం చేసినా పాలిటిక్స్ అనేవి ఎలాగ అందులో ఉంటాయి, అది వేరే విషయం. అది పార్టీ పరంగా తీసుకున్నారా, ఇంకోరా తీసుకున్నారా, ఇది పక్కన పెడితే ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆవిష్కరించడం, ఇది బ్యూటీ. ఇందిరాగాంధీ ఎంత ఈక్వలో మాకు, ఎన్టీ రామారావు గారు కూడా అలాగే మేము గౌరవించుకుంటామని రేవంత్ రెడ్డి గారు అన్న స్టేట్మెంట్. ఎందుకు ఇందిరాగాంధీ పోలిక వచ్చింది ఇక్కడ అంటే, ఎమర్జెన్సీ సమయంలో, ఎమర్జెన్సీ కంటే ముందు ఇందిరాగాంధీని అభిమానించారు రామారావు గారు. ఒక ఐరన్ లేడీ భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తోంది, మనం అభినందించాలి అని చెప్పి. అప్పటికి ఆయన నటుడే, రాజకీయ నాయకుడు కాదు. ఎమర్జెన్సీ చూశారు, ఇదేంటి ఆవిడ అలా చేస్తోంది, ఇది కాదు కదా కావాల్సింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూసి, ముఖ్యంగా ఒక ఏడాదిలోనే 3 ముఖ్యమంత్రులను మార్చడం ఆంధ్రప్రదేశ్కి, దీంతో ఆయనకు బాగా కోపం వచ్చింది. ఏంటి ఇక్కడ ఆంధ్రులు అంటే ఇదనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు అసలు, మద్రాసీలు అని అక్కడ అంటారు, ప్రత్యేక రాష్ట్రం రావడం, ఇదంతా అవ్వడం అందరికీ తర్వాత తెలిసినటువంటి విషయాలే మనకి వచ్చింది. అయినా సరే ఇంకా మద్రాసీ అన్న మాట రావడం, ఇంకోటి అనడం, ఇది అయ్యేసరికి ఆయనకి బాగా ఇదయ్యి, లేదు ఒక రాజకీయ శూన్యత అనేది ఖచ్చితంగా ఉంది, కాంగ్రెస్ ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తోంది, ఇందిరాగాంధీ చెప్పినట్టే నడుస్తుంది, అది కుదరదు అని చెప్పి ఆవిడ్ని సైతం ఢీ కొట్టి పార్టీ పెట్టారు. ఇందిరాగాంధీని ఎంత వ్యతిరేకించారనేది అందరికీ తెలిసిందే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినటువంటి తరుణంలో. అలాంటిది ఇంకా ఆ తర్వాత మామూలుగా చెప్పాలంటే కాంగ్రెస్కి ఎన్టీ రామారావు బద్ధ శత్రువు, సిద్ధాంతపరంగా పార్టీ పరంగా చూసుకున్న బద్ధ శత్రువు ఆయన. అలాంటిది ఆయన విగ్రహాన్ని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పెట్టింది చూసారా, దీన్ని బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనొచ్చు. అంటే ఇక్కడ ఓట్లైనో ఇంకోటనో వాట్ ఎవర్ ఇట్ మే బీ, అది రేవంత్ రెడ్డి 2 రకాలుగా ప్లే చేశారు ఇక్కడ గేమ్ని. ఒక పక్కన ఓట్లు నిలుపుకోవడానికి, వాళ్ళ అభిమానం చూరగొనడానికి, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ అనుకూలంగానే ఉంటుంది, అట్ ద సేమ్ టైం అందరినీ గౌరవిస్తుంది అనేటువంటి ఒక పాయింట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి చేశారా అనేది, అది మిగతా వాళ్ళ కామెంట్లు ఇవన్నీ వేరే విషయం. ఇలాగా కాంగ్రెస్ని వ్యతిరేకించినటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని అదే కాంగ్రెస్ ప్రభుత్వం సగర్వంగా అక్కడ నిలబెట్టి, అప్పటి వరకు ఉన్నటువంటి పేర్లు సారథి స్టూడియోస్ అని, మైత్రివనం అని, అమీర్పేట మైత్రివనం అని, ఇవన్నీ పక్కన పెట్టేసి ఎన్టీఆర్ సర్కిల్గా నామకరణం చేయడం అనేది నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం అంటున్నారు. 2 రకాల నెరేటివ్స్ ఉన్నాయి. ఒకటి, సర్కిల్ పేరు మారడం అనేది ఒకటైతే, ఎన్టీ రామారావు విగ్రహం, అందులోనూ కాంగ్రెస్కి వ్యతిరేకమైనటువంటి ఎన్టీ రామారావు విగ్రహం అక్కడ ఉండడం అనేది చాలా, దానికి ఏ మాట చెప్పాలో కూడా తెలియట్లేదు. అండ్ నిన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చూసిన తర్వాత కూడా మేబీ పూర్వాశ్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆయన ఇక్కడ నాయకుడు, ముఖ్యమంత్రి, ఢిల్లీ పెద్దలకి కావాల్సినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ భావజాలంతో ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి. అట్ ద సేమ్ టైం సమీకరణాలు అనేటువంటి పాయింట్లో, ఎస్ రాజకీయ శూన్యత ఇక్కడ ఉన్నప్పుడు నాయకుల్ని తయారు చేసి ఇచ్చింది ఎవరు,
ఎన్టీఆర్. ఇందిరాగాంధీ కూడా నాయకుల్ని తయారు చేశారు. పివి నరసింహారావు అని, మర్రి చెన్నారెడ్డి అని, జలగం వెంగళరావు అని, ఇలా ఎంతోమందిని ఆవిడ తయారు చేశారు. అట్ ద సేమ్ టైం 83 తర్వాత వచ్చి సుదీర్ఘమైనటువంటి రాజకీయ నాయకత్వాన్ని, చాలా స్ట్రాంగ్ నాయకత్వాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు, మండవ వెంకటేశ్వరరావు గారు, కేసీఆర్, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంటుంది. ఇంతమందిని ఇక్కడి నుంచి ఇచ్చింది ఆయనే కదా, మరి ఆయన గౌరవించుకుంటే తప్పేంటి? కొంతమంది మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ విగ్రహం, ఆంధ్రోడి విగ్రహం ఇక్కడ పెట్టడం ఏంటని. ఆయన ఆంధ్రోడు కాదు, ఆయన అందరివాడు. ఆయన అందరికీ ఇక్కడ బతుకునిచ్చినవాడు, బతుకు మార్చినవాడు అని చెప్పని. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవాలి ఇక్కడ ఎన్టీ రామారావు గారి గురించి. ఇప్పటికీ ఒక చాలా పెద్ద కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి ఒక గొప్ప నటుడు. పార్టీల పరంగా, రాజకీయ పరంగా ఎవరిని ఎలా మాట్లాడినా, ఏం చేసినా, ఎలాగా ఇదనుకున్నా కానీ మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు మాత్రం జేబులోంచి ఎన్టీ రామారావు బొమ్మ ఫోటో అలా తీసుకుని ఒక్కసారి చూసి అన్నం పెట్టినటువంటి, ఇది తెల్లన్నం పెట్టినటువంటి మహానుభావుడికి నమస్కరించుకుంటున్నానని చెప్పి భోజనం చేస్తాడు ఆయన. ఎవరు మీరు గుర్తుపట్టండి. ఎందుకంటే కిలో 2 రూపాయల బియ్యం కావచ్చు, తర్వాత పక్కా ఇళ్ళు కావచ్చు, అన్నీ. అలాగే ఈ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం కావచ్చు, ఆస్తి హక్కు కావచ్చు మహిళలకి, అన్నీ ఇచ్చింది ఆయనే కదా. మరి మిగతా వాళ్ళు అంతకుముందు చేయొచ్చుగా, ఎందుకు చేయలేకపోయారు? ఇప్పటికీ ఆయన భావజాలంతో ఆయనే మా రాజకీయ గురువు అని చెప్పుకుంటూనే ఓ పక్కన రాజకీయంగా ఇంకా మాట్లాడేది వేరు, ఆ పార్టీలను తిట్టడాలు ఇంకోటి అది వేరు. సరే, ఏదైనా రాజకీయం అనేది పక్కన పెడితే మాత్రం నిన్న జరిగినటువంటి ఘటన మీద చాలామంది అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఇందిరమ్మని ఎదిరించినటువంటి ఎన్టీఆర్కి, అంటే కాంగ్రెస్ని వ్యతిరేకించినటువంటి ఎన్టీఆర్కి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంత పట్టం కట్టిందే, అది కదా ఆయనకి లభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి గౌరవం. ఎక్కడైతే అవమానాలు పొందాడో అక్కడే సగర్వంగా నించోబెట్టబడ్డాడు కదా అని చెప్పి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఈ ఎన్టీఆర్ సర్కిల్ వెనకాల ఉన్నటువంటి చిన్నపాటి చరిత్ర. అలాగే పేర్లు మార్పు దగ్గరకు వచ్చేసరికి ఉన్నటువంటిది నిన్న నాతో ఒక పెద్ద మనిషి షేర్ చేసుకున్నారు వారి సౌజన్యంతో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.